ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పించాలని ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట కేంద్రంలోని స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పించాలని ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట కేంద్రంలోని స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నేడు యోగాను నేర్చుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి పాఠశాల దశలోనే సంస్కారం అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ గోలి పద్మ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్త ప్రపంచ మానవాళికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగా అనేది జీవితంలో ఒక భాగం. భారతీయ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో వేల సంవత్సరాల నుండి జీవితమే యోగానే జీవితంలో ఉన్నటువంటి స్థితి నుండి ఆధునికీకరణతో మానవుడు తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని మర్చిపోయి ఆస్తుల వెంట లేదా పదవుల వెంట పరిగెడుతూ, పనుల వెంట పరిగెడుతూ చివరి క్షణాలలో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు అంతర్జాతీయంగా యోగాకు ప్రాముఖ్యత తీసుకొచ్చి జీవనంలోనే ప్రకటింపజేసి దాదాపు 11 సంవత్సరాలు అంతర్జాతీయంగా యోగా పాటిస్తున్నారు. కనీసం సాంప్రదాయాలు తెలవనిటువంటి కొన్ని దేశాల్లో కూడా మతంతో సంబంధం ఏంటి అంటే వేరే బహుశా హిందుత్వానికి అంటగట్టి యోగాన్ని కొంతమంది ఆచరించరు. అది కొంత మనం అర్థం చేసుకోవాలి. అసలు హిందుత్వం కూడా తెలియనటువంటి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆ యోగా ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించి వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకని అందరూ కూడా మనం యోగాని జీవితంలో ఒక భాగం చేసుకుందాం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం. మా విద్యాశాఖకు వచ్చినట్టయితే గౌరవ కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ గారు ఆదేశించిన ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో కూడా యోగా మార్నింగ్ ప్రేయర్ తర్వాత ఈరోజు యోగా డే నిర్వహించడం జరిగింది. కొన్ని పాఠశాలలో ఉదయమే అందుబాటులో ఉన్న విద్యార్థులకు ఉదయమే యోగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేపిస్తున్నాము. వీలైనటువంటి ఆసనాలు వేపించడం, విద్యార్థులకు ఒక ఏకాగ్రత పెంచడానికి, వారి యొక్క శారీరక మానసిక బలం పెంచడం కూడా ఈ యోగా ఉపయోగపడుతున్నది. ఈ విధంగా అంటే కనీసం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొంతమంది ఇంకా యోగా దగ్గర అవ్వడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ నుండి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా మరియు మండల స్థాయి నుండి పాఠశాల స్థాయి వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా యోగా అని గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం, అదేవిధంగా యోగా సంబంధించిన కొన్ని ఆసనాలు ఇవన్నీ కూడా వివరించడం. దీంతో ప్రధానంగా పీడీలు వాళ్ళు ప్రతిరోజు చేయించే కొన్ని పాఠశాలలో వాళ్ళు చాలా చక్కగా చేసారు. కొత్తగా కూడా కొంతమంది ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు చేస్తామని మాకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా విద్యార్థులకు భవిష్యత్తులో వాళ్ళు మానసిక శారీరక పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఈ యోగా దినోత్సవం నాందిగా ఉంటుందని భావిస్తూ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.